మృత్యుంజయ గారటండి, నా బిషప్ గారట. బిషప్ జనరల్ గా బిషప్ అంటే అర్థం మనకి డిక్షనరీ అర్థం పెద్ద, సంఘ పెద్ద, కుల పెద్ద, సంథింగ్. ఈ సార్ బిషప్ అని పెట్టుకున్నారటండి, మరి ఎవరికి పెద్ద నాకు తెలియదు. కానీ ఈ సార్ ఎప్పుడు నా గురించి పెద్ద పెద్ద ఎస్ఐలు రాస్తున్నాడు. రాజేష్ మహాజన్ అలా చేశాడు, ఇలాంటి దుష్టుడు, దుర్మార్గుడు, క్రిస్టియన్ వ్యతిరేక, అది ఇది అని చాలా రాస్తుంటే నాకు అవన్నీ ఇప్పుడు పంపించారు. అయితే ఇప్పుడు ఈ సార్ ఏంటి అసలు సార్ గొడవ ఏంటి అని చెప్పి ఆలోచిస్తే ఈ సార్ గురించి తమ్ముడు పోస్ట్ పెట్టాడు, సత్య అన్వేష్. ఇతను మనందరికీ సుప్రసిద్ధుడైన సేవకుడే. కొన్నేళ్ళుగా అయినా ఈ ఫోటోలో ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను మభ్య పెడుతూ పెళ్లి చేసుకోకుండా దాటవేస్తూ వస్తున్నాడు. అయితే ఇదే విషయాన్ని సంవత్సరం క్రితం ఆధారాలతో బయట పెట్టకుండా అమ్మాయి ప్రైవసీని కాపాడుతూ నేను పోస్ట్ వేశాను. సత్యాన్వేష్ అటండి, మీరు కావాలంటే చూడండి. మార్చి 20 పెట్టాడు ఈ పోస్ట్. ఇంకో పెద్ద సార్ పక్కన ఒక చెల్లి ఉంది. ఆ చెల్లిని పెద్ద సార్ పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడు. పబ్లిక్ గా పెట్టాడు పోస్ట్, అతను పబ్లిక్ గా పెట్టాడు. ఆవిడ కూడా ఎవరో ఒక లేడీ కొన్ని మాటలు కూడా మాట్లాడుతుంది పెద్ద సార్ కోసం. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే ఏదో బ్యాడ్ చేయాలని వాళ్ళు ఏమన్నా కాంపిటేటర్లు కాదు, కాకపోతే పాస్టర్లు కాదు, క్రైస్తవ సమాజం వీళ్ళ మాటలకి ప్రభావితం కాకండి. వీళ్ళంతా ఇంటెన్షనల్ గా క్రిస్టియానిటీని తప్పుపట్టడానికో లేకపోతే శత్రుమోకలతో చేతులు కలిపి క్రిస్టియానిటీని ఇంటెన్షనల్ గా బ్యాడ్ చేయడానికో అపాయింట్ చేయబడిన వ్యక్తులేమో నా డౌట్. మరి ఈ పెద్ద సార్ ఎవరైతే ఉన్నారో ఈ ఎల్కే మృత్యుంజయ్ గారు, ఆయన ఏజ్ కి ఆయన గేజ్ కి ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి పెళ్లి ఈడికి వచ్చిన అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఉండాల్సిన ఏజ్ అయింది. మరి ఈ టైంలో ప్రపోజల్స్ తోటి మరి ఈ టైంలో ఏంటి ఇదేంటనేది వాస్తవాలు ఆయన గురించి తెలిసిన వాళ్ళు మీరు గమనించండి. కానీ ఇలాంటి వాళ్ళు మాటలు వాళ్ళంటి వాళ్ళు నాకు తిట్టేవాళ్ళు. ఇప్పుడు నేను మొన్న అన్నాను, ఎవడనో ఒక ఏదో మనం మంచివాడు అన్నాడు అనుకో, మనం ఏదో అయితేనే అంటాడు. ఒక ఏదో మనం చెడ్డోడని తిట్టాడు అనుకోండి, మనం మంచిగా ఉన్నామని అర్థం. ఇక్కడ నేను ఎవరిని ఎదవాలని, నేను అందరూ పెద్ద సార్లు అందరూ